నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన చేతులు కదిలించిన దగ్గర నుంచి కాళ్ళ నడక వరకు, అలాగే జ్ఞాపక శక్తి వరకు కూడా ప్రతిదీ కూడా నరాల వ్యవస్థ నుంచే సంబంధం అయి ఉంటుంది. సో నర్వ్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేటప్పుడే ఈ ప్రక్రియలన్నీ కూడా కరెక్ట్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో నరాల బలహీనత అనే సమస్యతోటి కూడా చాలా మంది సఫర్ అవుతూ వస్తున్నారు. నరాల బలహీనత అనేది ఎందుకు ఏర్పడుతుంది? సో నిజంగా ఇదొక వ్యాధేనా? లేకపోతే ఏదైనా ఒక సమస్య వల్ల వచ్చేటువంటి లక్షణమా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, నరాల బలహీనత చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉండొచ్చు. సో నాకు నరాలు గుంజుతున్నట్టు ఉన్నాయో, లేకపోతే మంటల్లాగా వస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్లన్నీ చేస్తారు. అది నరాల బలహీనత అని అనుకోవాలా? అంటే ఇది ఒక వ్యాధినా, లేకపోతే ఏదైనా ఒక వ్యాధికి సంబంధించిన ఈ లక్షణం అంటారు అది? మన చర్మం ఉంటుందా? చర్మం ఏంది? మన బాడీకి ఒక పార్ట్, మన జుట్టు బాడీకి ఒక పార్ట్, మన కళ్ళు బాడీకి ఒక పార్ట్, అట్లనే నరాలు బాడీకి ఒక పార్ట్. అవునా కదా? ఇప్పుడు చర్మ సమస్య ఏమన్నా వస్తే చర్మ బంధహీనత అని చెప్తామా? చెప్పము. చర్మం మీద నొప్పి అవుతుంది అనుకోండి, నరాల నొప్పి అని చెప్తాం. అవునా కాదా? అయితే ఏంది అంటే కళ్ళల్లో నొప్పి, తల నొప్పి, నరాలు గుంజుతున్నాయి అనేసి చెప్తాము. కానీ నరాలు బలహీనంగా అది ఎందుకు ఉంటాయి అంటే వేరే ఏదో రోగం వల్ల ఉంటాయి. నరాలు ఏంది? శరీరంలో ఒక పార్ట్. అయితే శరీరంలో ఏ జబ్బు వచ్చినా అది నరాల మీద ప్రభావం వేస్తుంది. ఇట్లా ఎన్నో రోగాలు ఉంటాయి. కానీ మోస్ట్ కామన్ ఏంది? మనకు స్పాండిలోసిస్ ఉంటుంది, లంబార్ రీజన్లో డిస్క్ డీజనరేషన్ ఉంటుంది, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంటుంది, లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. కానీ ఇప్పుడు దీంట్లో ఏముంటుంది? తిమ్మిర్లు రావడం, మంటలు రావడం. అవునా కాదా? ఇప్పుడు కొన్ని ఓన్లీ నరాలకు సంబంధించేవి ఒక రోగం చెప్తాను మీకు. ఆ రోగం పేరు సెరిబెల్లార్ ఎటాక్సియా. ఎటాక్సియా. ఇప్పుడు ఈ నరాలు మొత్తం బాడీలో ఉంటాయి కదా, చేతిలో ఉంటాయి, కాళ్ళల్లో ఉంటాయి. ఇవి పోయి ఎక్కడ కలుస్తాయి? మన నడుములో, మెడలో కలుస్తాయి. ఎందుకు? స్పైనల్ కార్డ్ మెయిన్ నరం బాడీకి, దాంట్లో కలుస్తాయి. ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ దేంది పార్ట్ ఉంటుంది? మన బుర్రది పార్ట్ ఉంటుంది. బుర్ర తలలో ఉంటుంది. దానికి ఒక పైప్, ఇక్కడ బుర్ర ఎండ్ అవుతుంది అనుకోండి, ఈడికెళ్ళి ఒక పైప్ ఇట్లా వస్తుంది, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. దాంట్లో కలుస్తాయి. పోయి కలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు బుర్ర, స్పైనల్ కార్డ్ రెండు కలిపి మొత్తం శరీరంని కంట్రోల్ చేస్తున్నాయి కదా. అంటే బుర్ర ఏంది? ట్రాన్స్ఫార్మర్ లాంటిది. అందరికి ఏముంటది అంటే ఈ నరాల్లో మొత్తం రక్తం పోతుంది అని అనుకుంటారు. కానీ ఈ నరాల్లో రక్తం పోదు, ఈ నరాల్లో కరెంట్ పాస్ అవుతుంది. ఏదైతే కరెంట్ ఉంటుంది, ఇప్పుడు మనం చేయెత్తాలి, ఎవరు ఏ పని చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ అందులో నుంచి పాస్ అవుతుంది. మోటార్ గానీ సెన్సరీ గానీ, మోటార్ అంటే జరగడం, సెన్సరీ అంటే ఫీలింగ్. ఇప్పుడు చర్మంకి ఇట్లా మనం టచ్ చేసినాం, ఇప్పుడు స్పర్శ తెలుస్తుంది కదా మనకు, అది నరాల వల్ల. మనం నడవడం, మాట్లాడడం, కళ్ళు మూసుకోవడం, ఓపెన్ చేయడం, ఇవన్నీ నరాలు చక్కగా పనిచేస్తే అవుతాయి. అయితే ఏంది అంటే ఈ బుర్రలో ఒక పార్ట్ ఉంటుంది, సెరిబెల్లం అనేసి. ఆ పార్ట్లో ప్రాబ్లం అవ్వడం వల్ల ఏమవుతుందంటే అది జర చిక్కిపోతుంది. అది చిక్కిపోయి ఏమవుతుంది? శరీరంలో ఎటాక్సియా డెవలప్ అవుతుంది. టాక్సీ అంటే ఏంది? టాక్సీ అనేసి ఆపుతాం కదా, కార్ టాక్సీ. టాక్సీ అని ఎందుకు అంటాం? అది జరుగుతుంది, మూవ్ అవుతుంది. అయితే మన బాడీ కూడా ఒక టాక్సీ. చక్కగా మూవ్ అయితే టాక్సీ, చక్కగా మూవ్ అవ్వకపోతే ఏ టాక్సీ. అయితే ఏంది అంటే ఎటాక్సియా, సెరిబెల్లార్ ఎటాక్సియా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు పేషెంట్లు కాళ్ళల్లో స్పర్శ ఉండదు సరిగా, ఒక్కటేసారి ఇట్లా జుమ్ము 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 కరెంట్ కొట్టినట్టు కరెంట్ అవుతుంది. వాళ్ళ సెన్సరీ నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మోటార్ నర్వ్స్. అట్లా మళ్ళా ఏమవుతుందంటే వాళ్ళ మాటలో తేడా వచ్చేస్తుంది. ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా క్లియర్ ఉండవు మాటలు, నత్తిగా వస్తుంది. నత్తిగా అని కూడా కాదు, ఒక్కొక్కసారి స్లో వస్తుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది ఇట్లా. ఎందుకంటే కరెంట్ మెల్లగా కింద పైన అవుతుంది. బల్బ్ ఉంటది, స్విచ్ మనం వేసినాక ఇట్లా కాన్స్టెంట్ గా ఇట్లా కరెంట్ పాస్ అయ్యి దానికి వచ్చిన దాన్ని బట్టి వోల్టేజ్ బట్టి అది కొంచెం కాన్స్టెంట్ ఉంటది కదా. లైట్ ఒక్కొక్కసారి ఇట్లా డిమ్ అయి ఇట్లా పెరగడం, డిమ్ అయి పెరగడం అవుతుంది కదా కరెంట్ కింద పైన అయితే. అట్లనే మన శరీరం అయితే దాని వల్ల నడవలేకపోవడం, ఇట్లా నడుస్తుంటే గాల్లో తేలినట్టు నడవడం, మొత్తం శరీరం కింద పైన అయితే నడుస్తారు, గోడ పట్టుకొని నడుస్తారు, స్పర్శ ఉండదు సరిగా. మళ్ళీ చీమలు మొత్తం తినేస్తున్నాయి కాళ్ళు, చేతులు. ఎందుకైతుంది? ఇది ఏదైతే సెరిబెలం ఉంటది కదా, ఒక్కొక్కసారి ఆటోఇమ్యూన్ రెస్పాన్స్ అవుతుంది బాడీది.
శరీరమే శరీరంని చంపడం. మళ్ళీ ఒక్కొక్కసారి ఈడియోపతిక్ కాజ్ అంటారు. ఎందుకంటే పర్కింజీ సెల్స్ అని సెల్స్ ఉంటాయి మన బుర్రాలో, దిమాక్లో, అవి డ్యామేజ్ అవుతాయి. ఒక్కొక్కసారి కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చేస్తుంది. అంటే ఇలా అవ్వడానికి కూడా ఏమైనా కాజెస్ ఉంటాయా, రీజన్స్? ఏముంటాయి అంటే ఒక్కొక్కసారి స్ట్రోక్ వల్లనే అవుతుంది. స్ట్రోక్ వల్ల ఒక్కొక్కసారి ఏంది అంటే జెనెటిక్ ఉంటది, వంశపారిపరంగా. మళ్ళీ ఇది పెరగడం కూడా ఎట్లా పెరుగుతుంది అంటే కొందరిలో మెల్లగా పెరుగుతుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసుకుంటుంది పెరగనికి. కొందరిలో నెలలోనే వస్తుంది, కొందరిలో నెలలోనే వస్తుంది. అయితే దీనికి హోమియోపతి మందులు వాడడం వల్ల చాలా మందికి చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు అంటారు వచ్చి మాట్లాడనీకి వస్తలేడు మా ఆయనకి, ఎందుకంటే ఆయనకి ఎక్స్ప్రెస్ కూడా చేయనీకి రాదు. వాళ్ళ వైఫ్ చెప్తారు మాట్లాడనీకి కూడా వస్తలేదు. ఇట్లా స్పూన్ ఉందనుకోండి, ఇప్పుడు కలుపుకుంటాం కదా మనం, ఇట్లా తిననీకి కూడా రాదు. ఇట్లా 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 పోతుంది చెయ్యి. స్పూన్ కూడా తీసుకుంటే ఇట్లా 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 పోతుంది. అట్లా అయిపోతుంది కండిషన్. మళ్ళా చేతులలో తిమ్మిర్లు, ఆ పట్టు అనేది ఉండదు, సరిగ్గా బలం ఉండదు. నరాల బలహీనత అన్నారు కదా, బలం పోయింది, ఇంకా అట్లా ఉంటది వాళ్ళకు. అట్లా. సో ఒకవేళ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత, హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఆ రిజల్ట్ కనిపిస్తుంది? ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ పేషెంట్లకు కొందరికి నెలల నుంచి ప్రాబ్లం ఉండి, కొందరికి సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంటది. మన దగ్గర రిపోర్ట్లు తీసుకొని వస్తారు, డాక్టర్ సాబ్ ఇవి రిపోర్ట్ ఉన్నాయి మొత్తం, మనం చూస్తాం. మనం చూసి వాళ్ళకు 2 నెలలకి మెడిసిన్ ఇస్తాం. కొందరికి ఎట్లుంటది, వారంలోనే తేడా తెలుస్తుంది. అందరు అంటారు కదా హోమియోపతి ఏంది మెల్లగా పనిచేస్తుంది, కానీ ఒక్కొక్కసారి వారంలోనే తేడా కనిపిస్తుంది. కొందరిలో ఒక 2-3 నెలల్లో తేడా కనిపిస్తుంది. ఎందుకు? ఆ డిజీజ్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, పేషెంట్ కండిషన్ ఎట్లుంది, పేషెంట్ విల్ పవర్ ఎట్లుంది, అన్నీ కన్సిడర్ చేయాలి. మనం దాన్ని బట్టి మనం మందులు తయారు చేసి ఇస్తాము. కానీ భగవంతుడి దయ వల్ల హోమియోపతిలో ఈ ప్రాబ్లంలకు, నరాలకి సంబంధించే ప్రాబ్లంలకు చాలా మంచి రిజల్ట్ ఉంటది. అట్లా. సో నరాలకు సంబంధించి చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మెడిసిన్ కూడా దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందా ఇందులో? మనం ఎట్లాంటి మెడిసిన్ ఇస్తామంటే అది నరాల మీద కూడా పనిచేయాలి, మళ్ళీ పేషెంట్ ప్రకృతి ప్రకారం కూడా పనిచేయాలి. సార్, మరి నరాల బలహీనతను తగ్గించుకునేందుకు ఏమైనా చిట్కాలు ఉంటాయి? ఎందుకంటే మీరు ప్రతి దానికి కూడా, ప్రతి డిసీజ్ కూడా మందులతో పాటు కొన్ని చిట్కాలు కూడా ఇంట్లో యూజ్ చేయమని చెప్తారు కాబట్టి, సో దీనికి కూడా ఏమైనా ఉందో తగ్గించుకోవడానికి చిట్కాలు? ఇప్పుడు కాళ్ళు పట్టేస్తున్నాయి, గుంజుతున్నాయి, తిమ్మిర్లు ఉన్నాయి, నీరసంగా ఉంది, అయితే మనకు నరాలు ప్రాబ్లం ఉంది. ఎందుకు వస్తుంది నరాల ప్రాబ్లం? మనకు ఎలక్ట్రోలైట్ సరిగా లేకపోతే వస్తుంది బాడీలో. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంది? మనం ఏం పాస్ అవుతుంది అన్నాం నరాల్లో? కరెంట్ ని ఎలక్ట్రిసిటీ అంటారు కదా. ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, మళ్ళా కెమికల్లు, అవి చక్కగా లేకపోతే అవుతుంది అంటారు. అయితే ఏంది అంటే, మీకు షుగర్ వ్యాధి లేదు అనుకోండి, మీరు రోజుకి ఒక అరటి పండు తినండి. అరటి పండు మీకు మంచి మినరల్స్ ఇస్తుంది, ఎలక్ట్రోలైట్స్ ఇస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే, మీరు ముల్లంగి రాడిష్ అంటే ముల్లంగి, అది మీరు ఏం చేయండి అంటే, నరాల బలహీనత ప్రాబ్లం ఉంది అంటే ఒక రాడిష్ చిన్నగా ఉంటే గ్రేట్ చేసుకోండి. దాంట్లో మీరు కుకుంబర్ గ్రేట్ చేసుకోండి, 50-50 క్వాంటిటీ, 50% ఇది 50% ఇది. దీని మీద కొంచెం మిరియాల బుక్ని వేయండి, దాని మీద కొంచెం ఉప్పు వేయండి, కలిపేసుకోండి. ఇది కూర రెడీ అయిపోయింది అనుకోండి. కుకింగ్ చేసే అవసరం లేదు, ఇంతే చేయాలి. రా. అయితే ఏంది అంటే, దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్, మన ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇది మీరు జొన్న రొట్టెతో వారంలో 2 సార్లు తినండి. అదే మీలని అనుకోండి, నరాలు గట్టిగా అవుతాయి అండ్ బాడీ కూడా లైట్ ఫీల్ అవుతుంది, నీరసం తగ్గుతుంది, యాక్టివ్నెస్ వస్తుంది బాడీలో. పెయిన్స్ అంటే ఇప్పుడు ఏమంటారు, ఇట్లా మూసేటప్పుడు తెరిచేటప్పుడు కూడా నొప్పి అవుతుంది మాకు, ఉంటది. అది కూడా వీటితోటి బెటర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నరాల బలహీనత రావడానికి కారణాలు అండ్ హోమియోలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన చిట్కా కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.